Hello all, how are you doing? I hope you're doing good. You're watching A Teacher YouTube channel. I'm Baraprasad. Friends, today in this video session, I'm going to explain one of the useful and important spoken English concepts as to where. Friends, ఈ as to where అనే ఈ కాన్సెప్ట్ మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే ఎక్కడ అనే దానిపై అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ టు వేర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 3 ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, మా బాస్ మీటింగ్ను ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై మాకు ఇంకా క్లారిటీ లేదు. మా బాస్ మీటింగ్ను ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై మాకు ఇంకా క్లారిటీ లేదు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే మా బాస్ మీటింగ్ని ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై, సో ఇలా ఎక్కడ అనే దానిపై అని వచ్చే సందర్భంలో ఈ యాజ్ టు వేర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మా బాస్ మీటింగ్ని ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై అనేది ఒక సిచ్యువేషన్, అండ్ మాకు ఇంకా క్లారిటీ లేదు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మాకు ఇంకా క్లారిటీ లేదు, వి స్టిల్ డోంట్ హ్యావ్ క్లారిటీ. వి స్టిల్ డోంట్ హ్యావ్ క్లారిటీ అంటే మాకు ఇంకా క్లారిటీ లేదు. దేని మీద? మా బాస్ మీటింగ్ని ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై. యాజ్ టు వేర్ అవర్ బాస్ విల్ కండక్ట్ ద మీటింగ్. యాజ్ టు వేర్ అవర్ బాస్ విల్ కండక్ట్ ద మీటింగ్ అంటే మా బాస్ మీటింగ్ని ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై మాకు ఇంకా క్లారిటీ లేదు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై ఆమెకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై ఆమెకు అర్థం కావడం లేదు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఎక్కడికి ఆర్ ఎక్కడకు అనే దానిపై, సో ఇలా ఎక్కడకు అనే దానిపై అని వచ్చే సందర్భంలో కూడా ఈ యాజ్ టు వేర్ అయితే యూజ్ చేయాలి. ఎక్కడకు వెళ్ళాలి అనే దానిపై ఆమెకు అర్థం కావడం లేదు. ఈ ఆమెకు అర్థం కావడం లేదు అనేది సెకండ్ సిచ్యువేషన్, అండ్ ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై అనేది ఫస్ట్ సిచ్యువేషన్. మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఆమెకు అర్థం కావడం లేదు. షీ డజంట్ అండర్స్టాండ్ అంటే ఆమెకు అర్థం కావడం లేదు. ఏమని? ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై. యాజ్ టు వేర్ షీ హ్యాస్ టు గో. యాజ్ టు వేర్ షీ హ్యాస్ టు గో అంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై ఆమెకు అర్థం కావడం లేదు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, దొంగ దొంగిలించిన ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ దొంగిలించిన ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఎక్కడ అనే దానిపై అండ్ దొంగ దొంగిలించిన ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దానిపై అనేది ఒక సిచ్యువేషన్, అండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ హ్యావ్ బిన్ ఎంక్వైరింగ్ ఆర్ పోలీస్ హ్యావ్ బిన్ ఇన్వెస్టిగేటింగ్ అంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేనికి? దొంగ దొంగిలించిన ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దానిపై. యాజ్ టు వేర్ ద థీఫ్ కెప్ట్ ద స్టోలెన్ గోల్డ్. యాజ్ టు వేర్ ద థీఫ్ కెప్ట్ ద స్టోలెన్ గోల్డ్ అంటే దొంగ దొంగిలించిన ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కడ అనే దానిపై అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ టు వేర్ అనే ఈ కాన్సెప్ట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు నెక్స్ట్ వీడియో.